ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి కూడా అనుమతిస్తున్నారు. మెటల్ డిటెక్టర్ పెట్టడం జరిగింది. స్కానర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో బారిగేట్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతుందో ఇక్కడ స్కానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కానర్స్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చేటువంటి వారందరినీ లోపల కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఆ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనుమతి ఇచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో వారు పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ జంతర్ మంతర్ ప్రాంగణం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కాక్రోచ్ సంబంధించినటువంటి సింబల్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఆ ఫోటోని పట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ జంతర్ మంతర్ ప్రాంగణం కూడా చేరుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఒకసారి మన కెమెరామెన్ అనీష్ ఒక్కసారి అంతా ప్యాన్ చేసి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. అనేక ప్రాంతాల్లో నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా చేరుకుంటారు. ఒక్కసారి కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఒకసారి వారి మాటల్లో విందాం. ఒకసారి बोलिए आप। नमस्कार सर, मेरा नाम कृष्णा है और हम प्रोटेस्ट में आए हैं क्योंकि रिज़ाइन चाहते हैं धर्मेंद्र प्रधान जी का। हम सुबह से आ रखे हैं, थोड़ा थक चुका हूँ मैं, अब तो मैं थोड़ी आवाज़ धीरे आ रही है, लेकिन अब देखते हैं देते नहीं देते प्रधान। बाकी एसएससी का पेपर लीक हुआ, नीट का पेपर लीक हो रहा है, इसलिए आ रहे हैं प्रोटेस्ट में। ఒకసారి చూస్తున్నాము మనం ఇక్కడ పేపర్ బోర్డు మీద ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆస్పిరెంట్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ అంటే వారికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా ఈ ఫ్లెక్స్ పైన కూడా వారు రాసి పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు మనం అనేక మంది ఈ ఆస్క్ ఫర్ మేక్ ఇన్ ఇండియా, యూ గేవ్ అస్ లీక్ ఇన్ ఇండియా అనే విధంగా కూడా కొన్ని బ్యానర్స్ కూడా కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అనేక మంది చేతిలో ఆ జాతీయ జెండా కూడా కనిపిస్తున్నాయి. अब बोलिए जी, आप कहाँ से आए थे? देखिए जी, मैं दिल्ली से आया हूँ और हम यहाँ पे 22 लाख जो युवाओं के साथ जो हुआ, हम उसका यहाँ पर हिसाब मांगने आए हैं कि जो धर्मेंद्र प्रधान जी है कम से कम इस्तीफा तो दे दें। कम से कम ये तो सोचें कि एक बच्चे जो 22 साल के, 21 साल के, 19 साल के बच्चे जो लगातार तैयारी कर रहे हैं 3 साल से, कम से इतनी शर्म तो उनकी आंखों में हो कि आपने 5 बच्चों ने अपनी ज़िंदगी को आहूत कर दिया आपके एग्जाम के कारण, जो आपसे लीक हो गया, जो आपसे करवाया नहीं गया। तो हम यहाँ पे मांग रखना है कि धर्मेंद्र प्रधान जी अपना इस्तीफा तो दे दो। बिल्कुल మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, నీట్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలపై బాధ్యత వహించాలి, బాధ్యత వహించి తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఒకసారి మరొక ప్లేకార్డ్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వి ఆస్క్డ్ ఫర్ మేక్ ఇన్ ఇండియా, యూ గేవ్ అస్ మేక్ ఇన్ ఇండియా అనేది కూడా పెద్ద ఎత్తున ఆ ప్లేకార్డ్ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూస్తున్నా అంటే అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అనేక ప్లేకార్డ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఈ ప్లేకార్డ్స్ కూడా ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ వ్యవస్థాపకుడికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వాగతం కూడా పలకడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ మంత్రుల కేంద్ర మంత్రుల్లో ఉన్నటువంటి రియాక్షన్ సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్కరు కూడా కేంద్రం నుంచి వారు స్పందించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి కొన్ని ఆ రిజల్ట్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి అండ్ ఇక్కడ చూడవచ్చు, అంటే ఎక్కడ చూసినా కానీ కేవలం అనేక మంది మీడియా అనేక రాష్ట్రాల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పాల్గొనేందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా కవర్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున మీడియా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ చూస్తున్నాము
రైట్, ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన అంశాలపైనే లేవనెత్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రం వరకు ఏది ఏమైనా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఖచ్చితంగా బాధ్యత వహించాలనే విధంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులతో పాటు ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపేటువంటి వారందరూ కూడా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మనం చూస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు చాక్ పీస్తో కూడా రాస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అనేది కూడా ఇక్కడ రాస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్, ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇదే నినాదం, ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇదే ఫ్లెక్స్ కూడా కనిపిస్తుంది. మరోవైపు మరొక ఫ్లెక్స్ కూడా చూస్తున్నాము. అపోజ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎగ్జామ్స్, ఓన్ టోలరేట్ పేపర్ లీక్ అనేది కూడా ఈ యొక్క ఫ్లెక్స్ కూడా పట్టుకొని పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితులకు మరికొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టాలనుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాలు ఎవరు ప్రశ్నించడం లేదని, ఆ తర్వాత వాళ్ళు అకౌంటబిలిటీ లేకపోవడం అనేది చాలా బాధాకరం. సో దీనికి అకౌంటబిలిటీ ఇవ్వాలి, జరుగుతున్నటువంటి ప్రతిదానికి అకౌంటబిలిటీ ఇవ్వాలి. ఎంతోమంది జీవితాలు, స్టూడెంట్ జీవితాలు ఆగమైపోతున్నాయి. సిబిఎస్ఈ కావచ్చు, లేకపోతే ఎన్టీఏ ఈ పేపర్ లీకులు కావచ్చు, దీని అన్నిటికీ సో తప్పకుండా బాధ్యత తీసుకోవాలి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా. ఆ తర్వాత దానికి ఆయన రిజైన్ చేయాలి. జరుగుతున్నటువంటి ఫ్లాస్ అన్నిటి కూడా ఆయన రిజైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే సీజేపీ ముందుకు వచ్చిందో దానికి సపోర్ట్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఆ తర్వాత మా స్టూడెంట్స్ గ్యాంగ్ కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి మద్దతుగా ఈ సీజేపీకి ఇక్కడికి వచ్చాము. పూర్తి స్థాయిలో అంటే హైదరాబాద్ అనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సీజేపీ పార్టీకి మద్దతు తెలిపేందుకు కూడా వారు ఇక్కడ చేరుకునేటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ కావచ్చు, దేశంలో అనేక లీకేజ్ కూడా జరుగుతున్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఆ కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరామ్యాన్ హరీష్ రెడ్డితో నవీన్, 99 టీవీ, ఢిల్లీ జంతర్ మంతర్ నుండి.